మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 8వ వచనం నుండి, కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. కన్నులుండి అందులైన వారులారా, చెవులుండి బధిరులైన వారులారా, మీరు రండి. సర్వజనులారా అందరూ రండి. గుంపు కూడి రండి. జనములారా రండి. ఎందుకు ప్రభువా, మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అడిగితే, ఇట్టి సంగతులు నాకు తెలియచెప్పాలి. పూర్వకాలమున జరిగిన వారిని నాకు చెప్పండి. మీరు నిర్దోషులు అని తీర్పు పొందినట్లు మీ కొరకు మీరు సాక్షులను తీసుకుని రండి. మీరు నిర్దోషులు, మీరు సత్యవంతులు, మరియు పూర్వకాలమున జరిగిన సంగతులన్నీ మేము చెప్తాము అని అనుకుంటే గనక మీరు నా ఎదుటికి రండి. ఒకవేళ మీరు వాటిని చెప్పలేకపోతే, మీరు పూర్వము జరిగిన విషయాలను చెప్పలేకపోతే, మరియు మీరు నిర్దోషులు అని మిమ్మల్ని గూర్చి చెప్పేవాళ్ళు లేకపోతే, లేదా మీరు సత్యవంతులు, మీరు యథార్థవంతులు, మీరు పవిత్రులుగానే ఉన్నారు అని చెప్పేవాళ్ళు లేకపోతే, నేను చెప్పే సత్యాన్ని విని ఒప్పుకొనవలెను. ఎవరికి చెప్తున్నారు ఈ మాట ప్రభు అంటే, కన్నులుండి అందులైన వారికి, చెవులుండి బధిరులైన వారికి ఆయన చెప్తున్నాడు. మీరు రండి, ఎందుకంటే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే. ఏ అన్య దేవతలు మీలో ఉండినను అవి ఈ క్రియలు చెప్పలేవు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. పూర్వము జరిగిన సంగతులను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగితే వారు చెప్పలేరు. మీరు పుట్టిన విధానం ఎలాగ జన్మించారు అని ఎవరన్నా అడిగితే వారు చెప్పలేరు. మీరు పుట్టినది మొదలు ఇప్పటి వరకు సత్యంగానే జీవించారా అని అడిగితే చెప్పలేరు. కానీ నా ప్రభు, నేను ఆరాధిస్తున్న ప్రభు, భూమి పుట్టుక నుండి, యుగముల పూర్వము నుండి ఇప్పుడును సర్వ యుగములలోనూ ఉన్నవాడు, ఆది అంతమునై ఉన్నవాడు. ఆ ప్రభు చెప్తున్నాడు, మీకు సత్యం అసత్యము తెలియదు, మీకు పూర్వ సంగతులు తెలియదు, మీలో యథార్థత లేదు, మీరు నిర్దోషులు అని చెప్పగలిగే సాక్షులు మీకు లేరు. కనుక నా ఎదుటికి రండి, నేను చెప్పే సత్యాన్ని వినండి. బధిరులై ఉండకండి. బధిరులై ఎన్నాళ్ళు మట్టుకు ఉంటారు? మీరు బధిరులై ఉండటం వలననే మీకు క్షామము వస్తుంది. ప్రభువా, బధిరులు అని మాట్లాడుతున్నారు, ఇంతకీ బధిరులు అంటే ఏంటి ప్రభువా అని అడిగితే, బధిరులు అనగా చెవిటివారు. చెవులు ఉండి కూడా వీరు వినని వారు, చెవులుండి కూడా సత్యాన్ని వింటున్నప్పటికీ దాన్ని గ్రహింపని వారు. ఇదిగో, మీరు తాగే మందు విషపూరితమైనది, మీరు ఆ మందు తాగితే మీరు చనిపోతారు అని తెలిసినా కూడా అదే సారాయి తాగుతారు, అదే మద్యపానాన్ని సేవిస్తారు. మీరు తాగుతున్న సిగరెట్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, మీ సర్వదేహానికి అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది అని చెప్పినా కూడా, అది విన్నా కూడా అదే సిగరెట్ తాగుతారు, అదే మద్యపానాలను ఆస్వాదిస్తూ ఉంటారు. మీరు తీసుకునే డ్రగ్ ఆ శరీరానికి ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల మీ శరీరంలో మీ యొక్క మానసిక స్థితి పనిచేయక మీరు పిచ్చివాళ్ళు అయిపోతారని తెలిసినా సరే, అది విన్నా సరే చెవిటి వారైనట్లుగా వాటిని స్వీకరిస్తూ ఉంటారు. ప్రభు సెలవిస్తున్నారు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు బధిరులై ఉంటారు. మనం ఇంకొక మాటను మనం చూసినట్టయితే, బధిరులై ఉండడానికి ఎందుకు మీరు ఉంటారు అని చెప్తూ ప్రభు, మీరు అలా చెవిటి వాళ్ళుగా ఉండకండి. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది, అప్పుడు క్షామం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు మందు తాగుదామన్నా, సిగరెట్ తాగుదామన్నా, వ్యభిచారం చేద్దామన్నా, ఏం చేద్దామన్నా మీలో జీవం ఉండదు. ఎందుకంటే మీ సర్వదేహము, మీ ప్రాణాత్మ దేహాలు కూడా నరకంలోకి వెళ్ళిపోతాయి, కాల్చబడి నిత్యము అగ్నికి ఆహుతి అవుతూ ఉంటాయి. కనుక సమయం ఇప్పుడు ఉండగానే, మీకు సమృద్ధిగా ఆహారం అందుతూ ఉండగానే మీరు నోటి నిండా, కడుపు నిండా తినండి. క్షామం రాబోతుంది. ఏంటి ప్రభు క్షామం రాబోతుంది అని అడిగితే, మనం ఆమోసు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఉండిద్ది, రాబో దినములందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాదు, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇది యెహోవా వాక్కు. రాబో దినముల్లో మీకు క్షామం వస్తుంది. ఇప్పుడు బధిరులై ఉన్న మీకు క్షామం వస్తుంది. ఎన్ని మార్లు చెప్పినా మీరు చెవిటివారుగా ఉంటున్నారు కదా, మీకు క్షామం రాబోతుంది. ఏంటి క్షామము? కరువు వచ్చిద్దయ్యా, నీళ్లు రాకుండా పోతాయ్యా, మాకు గాలి అందకుండా అయిపోతుందయ్యా, మాకు పచ్చగా ఉండేటువంటి చల్లటి వాతావరణం ఉండకోకుండా అయిపోతుందయ్యా అని అడిగితే, మీరు అనుకుంటున్నట్టు ఇది శరీర సంబంధమైనటువంటి క్షామము కాదు నా కుమారుడా, నా కుమారి. ఈ క్షామము ఎటువంటి క్షామము?
అంటే ఈ క్షామము అనగా కరువు. అంటే ఈ క్షామము కరువు ఎటువంటి కరువు? యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు కరువు. యెహోవా మాట వినబడిన దినములు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చే ఉన్నాయి. ఎలాగా మనం తెలుసుకోగలగడం ఆ విషయాన్ని? అది వచ్చిందా రాలేదా అని ఎలా గ్రహించగలమంటే ఇక్కడ చదివిన మాట, రాబో దినముల్లో క్షామం యెహోవా మాటను గూర్చి వినకపోవడం వల్ల కలుగుతుంది. మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అధికంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం బైబిల్ గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రచురణలో ఉన్న సత్యం క్రీస్తు మార్గం. ఎక్కువగా మన ఇండియాలో ప్రింటింగ్ అవుతుంది బైబిల్. ఎక్కువ మంది జనాల్లో కొనబడింది బైబిల్. ఇన్ని కోణాల్లో చూస్తే యెహోవా మాట సమృద్ధిగా పండుతుందిగా, క్షామం లేకుండా పండుతుందిగా, విస్తారంగా పండుతుందిగా. అయినా సరే క్షామం రాబోతుంది. ఎటువంటి క్షామం? వాక్యము చేతిలో ఉన్న, బైబిల్ చేతిలో ఉన్న, దానిలో ఉన్నటువంటి సత్యము బయటికి రాకుండా నిలిపివేసే సాతాను సంబంధమైనటువంటి క్షామము బయలుదేరింది. దానిని గూర్చి వాక్యం సెలవిస్తుంది. అది దుర్బోధ, అది వాక్య విరుద్ధమైనటువంటి బోధ, వాక్యాన్ని వక్రీకరించి చేసే బోధ, అది వెలుగుదూత, అది భ్రమపరచు ఆత్మ. వాక్యం లాగే ఉంటుంది కానీ అది వాక్యం కాదు. నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, అలా అని నూనె అమ్ముకుని రాస్తే స్వస్థత కలగదు, డబ్బులు కలుగుతాయి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు ఎవరికి నూనె రాసి ప్రార్థన చేయలేదు. అపోస్తులైన పౌలు ఎవరికి నూనె రాసి ప్రార్థన చేసినట్టుగా లేదు. పేతురు నూనె రాసి ప్రార్థన చేసినట్టుగా లేదు. యాకోబు తన పత్రికలో తాను కలిగినటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి సంఘ పెద్దలకు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ, సంఘంలో కొంతమంది పెద్దలు ఉంటారు, వారికి అధికారము హక్కు లేదు గనక నూనెను ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు రాస్తే వారి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని బాగు చేసిద్ది అని చెప్పాడు. కానీ యాకోబు నూనెను అమ్మమని చెప్పలేదు, లేదా నూనె ద్వారానే అద్భుతాలు జరుగుతాయని దానికి ప్రత్యేకమైన పేరు పెట్టి తైలాలు అని, తాయిలాలు అని ఏ పేరు పెట్టి జనాల్లోకి ధనము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, వ్యామోహాల కొరకు లాభాన్ని ఆపేక్షిస్తూ చేయలేదు. దేవుని సేవకునిలో దేవుని అభిషేకం ఉండిద్ది కనుక నిజమైనటువంటి సేవకుడు చేసేటువంటి కార్యం దేవుని నామ మహిమార్థంగా జరుగుతుంది. అయితే మనము ధ్యానించాల్సింది నేడు బధిరులై ఉండుట. వీళ్ళు బధిరులై ఎందుకున్నారు, చెవిటి వారుగా ఎందుకున్నారంటే వీరికి సత్యం తెలియట్లా, వాక్యంలో ఏముంది అనేది వారికి తెలియదు. కారణం ఏంటంటే వారు బధిరులై ఉన్నారు, వారి చెవిటి వారై ఉన్నారు. రోజంతా వాక్యం వింటారు కానీ వారి హృదయంలోకి ఆ దేవుని వాక్యం వెళ్ళదు, వారి మనసులోకి ఆ వాక్యం ప్రభావవంతం చేయదు. కారణం ఏంటంటే అది సత్యవాక్యం కాదు కదా. రోజంతా ఆ టీవీలో వచ్చేయి, ఫోనుల్లో వచ్చేయి రకరకాలైనటువంటి వాక్యాలు, రకరకాలైనటువంటి మనుషులు చెప్తూ ఉంటారు. అందులో ఏది సత్యమో ఏది అసత్యమో అని గ్రహించడంలో ఉండిద్ది దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియ. వాక్యం సెలవిస్తుంది, నా మాట వినకపోవడం వలన మీకు క్షామము కలుగుతుంది. నా మాట దొరకని క్షామం ఒకటి రాబోతుంది. నా మాట వినకపోవడం వల్ల మీకు ఇప్పుడు ఆల్రెడీ క్షామం ఉంది, మరియు నా మాట దొరకని క్షామం ఒకటి రాబోతుంది. నేడు విరివిగా దేవుని వాక్యం పంచబడుతున్నా, దేవుని గూర్చినటువంటి ఆ యొక్క రక్షణ గూర్చిన సువార్తను వినబడుతున్నా, వాటిని విడిచి వాటిని విననొల్లక లోక పాపంలో మరలగొల్పబడుతూ ఈడ్చి వెళ్ళబడుతూ ఉన్నారు. ప్రభు సెలవిస్తున్నాడు, యేసే క్రీస్తుని ఎవరు ఒప్పుకుంటారో వారికి ఉచితంగా పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది. ఈ సత్యము, ఈ యొక్క పవిత్రమైన శ్రేష్టమైన రాజ్య వ్యాప్తి కొరకు చేయబడుతున్నటువంటి ఈ సువార్త వినబడుతున్నప్పటికీ చెవిటి వారి వలె బధిరులై ఉన్న వారిని గురించి ప్రభు సెలవిస్తున్నాడు. మీరు రండి, మీరు బధిరులై ఉండకండి, మీరు నిర్దోషులుగా నేను ఉచితంగా మారుస్తాను, మిమ్మల్ని సత్యవంతులుగా నేను మారుస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాను, మిమ్మల్ని నాతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాను. కనుక బధిరులై ఉన్నవారు ఒకవేళ దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని వారితో ప్రభు సెలవిస్తున్నాడు, నా ఎద్దుకు రండి. మనుషుల వైపు తిరుగుతూ మనుషుల యొక్క ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండడం ఇది నా చిత్తము కాదు. కొంతమంది బలారాధన అందరికీ ఇచ్చేస్తారు. బలారాధన అందరికీ ఇవ్వడం ఏమిటి? అది సత్య విరుద్ధం. ఈ బధిరులైన వారు ఆ సత్యాన్ని గుర్తించలేరు. బధిరులైన వారు దూరముగా ఉన్న కొండ కోసం పరిగెడుతూ ఉంటారు. వారి సంఘ కాపరులను విడిచి దూరంగా ఉన్న కొండల వైపు పరిగెడుతూ ఉంటారు. కొండ దగ్గర ఏముంటుంది? నీడ ఉంటుందా? కొండ దగ్గర ఆహారం ఉండిద్దా? కొండ దగ్గర మన్నుటి ఎండ ఉంటుంది. అది వారి శరీరంలో బలాన్ని పీల్చివేస్తుంది. అంతేగాని వారికి ఏ ఉపశమనం దక్కదు.
ప్రభు సెలవిస్తున్నారు, మీరు సియోను కొండకు రావాలంటే మీరు నా దగ్గర రావాలి. మీ కొరకు ఏర్పరచబడినటువంటి యెరూషలేములోకి రావాలి. ఆ యెరూషలేము అంటే సంఘానికి సాదృశ్యం. సంఘంలోకి రావాలి. కనుక ఈ మాటలు మీకు వినపడుతున్నప్పుడే ఇప్పుడే మీరు సమృద్ధిగా మీ హృదయంలో మీ యొక్క మనస్సులో నా వాక్యాన్ని మీరు సమృద్ధిగా ఉంచుకోండి. రాబో దినాల్లో అది ఆల్రెడీ ప్రారంభమైపోయింది. క్షామము కలుగుతూ ఉంది. దేవుని సత్యవాక్యం కొరకు జనులు అటు ఇటు సముద్రము ఈ ఒడ్డు నుండి సముద్రము ఆ ఒడ్డు వరకు తిరుగుతూనే ఉన్నారు. కానీ వారికి సత్యము అందట్లా. కాపరి లేని గొర్రెల వలె వారి ముఖములకు ముసుగు వేయబడినట్లుగా, వారి కన్నులకు గుడ్డితనము కలిగినట్లుగా, వారి మనోనేత్రం మూయబడినట్లుగా, సత్యము గ్రహించలేని వారుగా, దేవుని వాక్యాన్ని సత్యాన్ని స్పష్టంగా వినలేని వారుగా బదిరులై ఉన్నారు. అటువంటి వారికి ప్రభు సెలవిస్తున్నాడు, నా ఎద్దుకు రండి, ఇప్పుడే ఇదే సమయం. ఇప్పుడైనా మీ యొక్క పాప లోక క్రియల నుండి, శపితమైనటువంటి శత్రు సంబంధమైనటువంటి సాతాను బంధకాల నుండి మీరు రండి, నా ఎద్దుకు రండి. నేను మిమ్మల్ని నిర్దోషులుగా మారుస్తాను. మిమ్మల్ని సత్యానికి సాక్షులుగా నేను నిలబెడతాను. నా రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా, హక్కుదారులుగా చేస్తాను. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, ఇవరకు నీ కృపలో భద్రపరిచారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బదిరులై ఉన్న వారిని గురించి మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు, చెవిటి వారిని గురించి నువ్వు ఎంతో ఆలోచిస్తున్నారు ప్రభా. నీ వాక్యం అందరూ వినాలని, నీ వాక్యాన్ని సత్యం ప్రకటించబడుతున్నప్పుడు అనేకులకు పంచాలని, ఎందుకంటే రాబో దినముల్లో సత్యము దొరకనటువంటి దినాలు రాబోతున్నాయని, సత్యం కొరకు ఎంత వెతికినా ఆ సత్య వాక్యం వినబడినటువంటి రోజులు రాబోతున్నాయని మీరు తెలియజేస్తున్నారు. కనుక నీ వాక్యము సమృద్ధిగా స్పష్టంగా వినబడుతున్నటువంటి ఈ కాలంలోనే, సరైనటువంటి ఉపదేశం, ఉన్నతమైన ఉపదేశం అందుతున్నటువంటి ఈ కాలంలోనే జనులు వారి యొక్క మనసు తెరవబడినట్లుగా, వారి యొక్క చెవులు తెరవబడినట్లుగా, నీ వాక్యం సత్యం వారి హృదయంలో నాటబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఇంకను నిన్ను గూర్చినటువంటి సువార్త విని కూడా ఇంకను బదిరులై వినలోని వారుగా, చెవిటి వారుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకొని వారి పాపం నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా మార్చబట్టుకు సహాయం చేయండి. వారిని త్రిప్పబడ్డాక వారు ఉంటున్నప్పటికీ సాతాను వారిని బలోపేతం చేస్తూ వారిని లోక పాపం వైపు మరల గొలుపుతూ ఉగ్రతా పాత్రను చేత పట్టుకుని నాశనానికి పాత్రలు కావాల్సిన వారుగా వారిని తీసుకెళ్తుండగా వాడి చేతుల నుండి మీరు విడిపించి ఈ వాక్యం వెంట ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించి పవిత్రులుగా, సత్యవంతులుగా, నిర్దోషులుగా మార్చి రాకడొక రాజ్యములకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.